రైతులకు నీరు ఇవ్వమని అడగడం రాజకీయమైతే తాను రాజకీయాలే చేస్తానని మాజీ మంత్రి వైసీపీ నేత శైలజానాథ్ స్పష్టం చేశారు. పుట్లూరు మండలానికి సాగునీరు విడుదల చేయాలంటూ హెచ్ఎల్సీ కార్యాలయంలో అధికారులను కలిశారు. ఇప్పటికే అనేక సార్లు మాట దాటవేస్తూ వచ్చారని, రైతుల ఇబ్బందులు మీకు కనిపించడం లేదా అని నిలదీశారు. అధికారులు ఈ నెల 16న పుట్లూరు మండలానికి నీరు విడుదల చేస్తామన్నారని, ఖచ్చితంగా ఇది పోలీస్ ప్రొటెక్షన్తోనే జరగాలన్నారు శైలజానాథ్. లేని పక్షంలో సింగనమల రైతులంటే ఏంటో, వైసీపీ అంటే ఏంటో చూస్తారని హెచ్చరించారు. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన నీటి విధానాలు లేకుండా, ఐఏబీ సమావేశాలు కూడా నిర్వహించకుండా టీఎంసీల కొద్దీ నీటిని వృధా చేశారని విమర్శలు చేశారు. అసలు ప్రభుత్వానికి నీటిపై ఒక స్పష్టమైన అవగాహన లేదని విమర్శలు గుప్పించారు. ఇప్పించడం రాజకీయమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జిల్లా ప్రజల తరఫున శైలజనాథ్ రాజకీయాలే చేస్తాడు. జనం కోసం, నీళ్ల కోసం, బ్రతుకు కోసం తప్ప ఎంతకాలం మభ్యపుచ్చుతారు. అధికారులకేమో నీటి యాజమాన్య పద్ధతులు తెలియవు, ఎక్కడెంత ఇస్తారో అర్థం కాదు. నీటి పరిపాలన ఈ అధికారం వెలగబెట్టే వాళ్ళకి తెలియదు. నీటి టీఎంసీలు వస్తూ ఉన్నాయి, ఎట్లా పోతా ఉన్నాయి, ఎప్పుడు వెళ్ళా, ఏం కథ, ఇవేవి లేవు. మేము ఎప్పుడైతే వీళ్ళ గురించి మాట్లాడతామో ఒక రోజు ముందు స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ తొందరలో ఇస్తామని, ఇది ఆఖరి విషయంగా చెప్తా ఉన్నాం. ఆఖరి వార్నింగ్ అనుకోకుండా చెప్తా ఉన్నాం. ఆఖరి వాస్తవానికి ఈరోజు తేల్చుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 16వ తారీఖున సుబ్రాయ సాగర్ నుండి పుట్లూరు కెనాల్లోకి నీళ్లు వదిలి 17 కిందికి పంపిస్తామని చెప్పారు. నేను నమ్మడానికి సిద్ధంగా లేని వీళ్ళ పట్ల. ప్రజల కోసం పనిచేయడం రాజకీయం అయితే మేమంతా రాజకీయమే చేస్తాం. అది ప్రజల కోసం మాత్రమే విషయాన్ని గుర్తుపెట్టుకొని కోరుతూ అధికారులు చెప్తా ఉన్నా. నేను